హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎక్కువగా ఫంక్షన్లో చేసే రుచి బియ్యం పాయసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు రుచి బియ్యాన్ని వేసి దోరగా వేయించాలి. ఈ పాయసాన్ని ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తుంటారండి. ఈ బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి దోరగా వేగడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ బియ్యం ఈ కలర్లోకి రావాలి. ఇలా వేగించిన తర్వాత ఈ బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాయసం చేయడానికి మరో పాత్రను స్టవ్ పైన పెట్టి 4 కప్పుల వరకు పాలను వేసి వేడి చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పాలు వేస్తున్నానండి. ఇవి వేడైన తర్వాత ముందుగా వేయించుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బియ్యాన్ని ఉడకనివ్వాలి. బియ్యం పూర్తిగా మెత్తపడేంత వరకు కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు పంచదారని వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత టేస్ట్ కోసం దీనిలో చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తిన్నవారైతే మీ టేస్ట్కి సరిపడినట్టు పంచదారను వేసుకోండి. చివరిగా దీనిలో 2 స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని వేసి కలుపుకొని దించేయండి. ఈ మిల్క్ మేడ్ ప్లేస్లో మిల్క్ పౌడర్ను కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా మిల్క్ పౌడర్ను తీసుకొని గోరువెచ్చని నీటిలో కలుపుకొని దీనిలో వేసుకోవచ్చు. పాయసం ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు దించేయండి. లేదంటే పాయసం చల్లారిన తర్వాత చాలా చిక్కబడిపోతుందండి. అందుకని ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడే దించేయండి. తరువాత స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వండి. నేను కొద్దిగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేస్తున్నానండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించి పాయసంలో వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకోవాలి. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ పాయసాన్ని ట్రై చేయండి. తరువాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రుచి బియ్యం పాయసం రెడీ అయ్యింది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు స్వీట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ బియ్యం పాయసాన్ని చేసి పెట్టండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.